హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనం ఈరోజు టూనా ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. నేను ఒక 1 kg ఫిష్ తీసుకుంటున్నాను. దాన్ని మంచిగా వాష్ చేసుకొని నెక్స్ట్ అందులోకి 1 teaspoon పసుపు వేసుకోండి, 1/2 teaspoon ధనియాల పొడి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఒక 2 tablespoon రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. మనం ఇందులో చింతపండు రసం వేస్తాం కాబట్టి కొద్దిగా కారం ఎక్కువే పడుతుంది. నెక్స్ట్ 1 teaspoon జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మెల్లగా కలిపేసుకోండి. మసాలా మొత్తము ఫిష్కి పట్టే విధంగా మెల్లగా కలుపుకొని సైడ్కి పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1/2 teaspoon మెంతులు వేసుకోండి. నెక్స్ట్ ఒక 2 teaspoons వరకు ధనియాలు వేసుకొని వేయించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మెంతులు అండ్ ధనియాలను వేయించుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఫైన్గా పౌడర్ చేసుకొని సైడ్కి పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిపోయాక అందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని పెద్దగా తరిగి వేయించుకోండి. ఆనియన్స్ని మంచిగా వేయించుకోండి. ఆనియన్స్ వేయడానికి 2 to 5 minutes టైం పడుతుంది. వేయించుకున్న తర్వాత మంచిగా ఫైన్గా పేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ అదే కడాయిలోకి 2 tablespoon ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి కొద్దిగా మెంతులు వేసుకోండి. ఒక 10-15 మెంతులు వేసుకోండి. నెక్స్ట్ ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వేసుకోండి. వెల్లుల్లి వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్నగా తరిగి యాడ్ చేసుకోండి. ఆనియన్ వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. ఒకసారి మంచిగా కలిపేసుకోండి. ఆనియన్ వేగిన తర్వాత ఇందులోకి మనం ఫిష్ని యాడ్ చేసుకోవాలి. ఫిష్ని జాగ్రత్తగా వేసుకోండి. ఫిష్ని ఎలా పడితే అలా మనము గరిటెతో తిప్పరాదు. అలా మనం గరిటెతో తిప్పుతూ ఉంటే ఫిష్ మొత్తం విరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మెల్లగా ఆ విధంగా కలుపుకోండి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఇందులో వేసుకోవాలి. మనకి ఫిష్ కాబట్టి కొద్దిగా చింతపండు ఎక్కువే పడుతుందండి. చింతపండు రసం తీసి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీకు రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఫిష్ ఉడకడానికి మనకి ఎక్కువ టైం ఏం పట్టదు, త్వరగానే ఉడికిపోతుంది. ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోండి. మనం పేస్ట్ వేసుకొని గరిటెతో అలా అలా తిప్పకూడదు, ఎందుకంటే ఫిష్ చాలా డెలికేటెడ్గా ఉంటుంది కాబట్టి పీసెస్ మొత్తం విరిగిపోతాయి. అందుకే మెల్లగా జాగ్రత్తగా కలపండి. ఫిష్ని ఎక్కువ గరిటెతో కలపొద్దండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఆ విధంగా చేయండి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసుకొని పెట్టుకున్న ధనియాల పొడిని వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను. మనకి ఫిష్ కర్రీ రెడీ అవ్వడానికి 15 to 20 minutes టైం అయితే పడుతుందండి.
చాలా త్వరగానే అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.